ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ మాసము. ఈ ఆషాఢ మాసం అనేది ఈ తెలుగు సంవత్సర ఈ మాసాల్లో చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్టం, ఆషాఢం. అంటే ఇది 4వ మాసము, 4వ నెల, తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ ఆషాఢ మాసం అనేది మాత్రం గృహప్రవేశాలకు గాని, వివాహాలకు కానీ శుభ సమయాలు, శుభకాలం అయితే కాదు. శుభకార్యాలు ఏమీ కూడా జరగవు. అయితే దైవిక కార్యక్రమాలు బాగా జరుగుతాయి. పూజ విధానము, నోములు, వ్రతాలు, హోమాలు, జపాలు, వీటన్నిటికీ మాత్రం ఆషాఢ మాసములో మాత్రం ఇవన్నీ చేయవచ్చు. అలాగే ప్రకృతిని ఆరాధించటము, ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవటము ఈ నెల ప్రత్యేకత. ఆషాఢ మాసం యొక్క విశిష్టతలు అనంటే మాత్రం ఎక్కువగా దైవిక ఆరాధన. ఆషాఢాన్ని శూన్య మాసము అని అంటాము. అంటే ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఏవి కూడా చేయరు. కానీ పూజలు, జపాలు, దైవ దర్శనాలకు మాత్రం ఇది అత్యుత్తమమైన కాలము, మాసము. అలా ఈ మాసం మొత్తం కూడా నోములు, పూజలు, వ్రతాలు, జపాలు, హోమాలు ఇవన్నీ మాత్రము నిర్వహించవచ్చు. అయితే ఈ మాసంలో ఉండేటువంటి విశిష్టతలన్నీ కూడా సపరేట్గా ముందు ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా నేను తెలియచేయటం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సరే నాన్న ఎటువంటి సమస్య అనిపించినా దానికి చక్కని పరిష్కార మార్గంగా మాత్రం విజయ మార్గం అని చెప్పేసి, అంటే నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చూడవచ్చు. అలాగే ఇప్పుడు నేను తెలియజేసేటువంటివి ఇందులో నేను అన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎవ్రీథింగ్, ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తెలియజేస్తూనే ఉన్నా. అయినా బయటికి చెప్పుకోలేని సమస్యలతో కొద్దిమంది సతమతం అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి చెందుకు కావచ్చు, వాస్తుపరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ కోసం అని చెప్పేసి కావచ్చు. ఇలా ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు.